గీ కుర్రాడు చూస్తుండ్రా మంచి రంజు మీద ఉన్నట్టున్నాడు. చేతిలో మిర్చి పట్టిండు. అబ్బర బిడ్డ ఎట్లా కొరికిండు, ఎట్లా నములుతున్నాడు, పర్ర పర్ర నములుతూనే ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా! ఈ గిసొంటి విచిత్రమైన టేస్టులన్నీ నా మొగం దగ్గరనే నేర్చుకోవాలి ఎవ్వలైనా సరే. పెండ్లై 10 ఏండ్లు అవుతుంది. ఇక ఇప్పటికీ ఎన్నో కొత్త కొత్త రుచులు నేర్పించిండు. అదిలా ఇదిలా కాంబినేషన్లు పెట్టుకుంటే తినుడే తినుడు. మరి గట్ల తిన్న ఏమన్నా ఓకారం వస్తాయి అని అంటే ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటాయి. గట్ల తిన్నాము ఒక్కసారి టేస్ట్ చూసినామంటే మళ్ళా మళ్ళీ తినాలనిపించే అంత మంచిగా ఉంటాయి. ఇక నేనేం చేసినా ఇక వేడి వేడి జావా అలా ఉల్లిపాయలు వేసిండు, ఇటు వేడి వేడి పప్పు ఉన్నది. అవే మస్తు వేడి వేడిగా ఉంటాయి. నోరంతా కాలుతుందిరా భగవంతుడా అంటే ఇటు మిర్చి కొరుకుతుండు. అవును ఇంతకన్నా మిర్చి లడ్డగడ్డ తింటుండు. కండ్ల పొంటే ఏమైనా నీళ్ళు కారుతాయి అని చూస్తే నీళ్ళు లేవు, ఏం లేవు. నాన్ను తినమన్నాడు కానీ నీ దండం పెడతాయా, నీ కాంబినేషన్లోకో దండం నీకో దండం, అవన్నీ నా వల్ల కాదు అని నేనైతే ఉట్టిదే జావా అంటే అలా చేసిన నేను ఇంతంత అన్నం వేసి చేసిన కాబట్టి నేను అట్లనే తాగుతున్నా. కానీ మా ఆయన మాత్రం చూడుల్లి కంట్ల నీళ్ళ సుక్క లేదు, చెమట బొట్టు లేదు. ఇటు తాగుతుండు, అటు పర్రుమని మిర్చి కొడుకుతుండు, మంచిగా నములుతుండు. అసలుకైతే మిర్చి తింటున్నారు అంటే పక్కకి ఏముంటుంది, పెరుగన్నం ఉంటుంది. కానీ మా ఆయన చూడలి జావా పప్పు కాంబినేషన్ ఉల్లిపాయ పచ్చిమిర్చితో తింటుండ్రు. అవును ఇంతకి ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ కూడా మీకు ఇష్టమేనే కదా. ఇప్పటి వరకు మీరు ఏమైనా ట్రై చేసినా, ఏ విధంగా ట్రై చేసినా, ఏమేమి ఫుడ్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేసి మన ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. మరి లైక్ చేయడం అయితే మర్చిపో.